గ్రూప్ సభ్యులకు నమస్కారం. అన్న, మహిళలు శనివారం రోజు ఒక 5గురితో మొదలైన పోరాటం ఈరోజు 3500 మంది అన్న రోడ్ల మీద పడి కూర్చొని పక్కకు జరగకుండా కూర్చుని వాళ్ళు ధర్నాకు దిగారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? జీతాలు పెంచాలి, వాళ్లకు మర్యాద ఇవ్వాలి, బూతులు మాట్లాడుతున్నారు. లైన్ సూపర్వైజర్లు కానీ, హెచ్ఆర్లు కానీ, సూపర్వైజర్లు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. కుట్టకుంటే వాళ్ళు ఆయిలింపు తీసినా, వాళ్ళు బాత్రూమ్ పోయి ఒక 2 నిమిషాలు లేట్ వచ్చినా వాళ్ళు టైం రాకున్నా కానీ వాళ్ళని పచ్చి బూతులు తిట్టి వాళ్ళను ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఎవరైతే వీళ్ళ మీద పెత్తనాలు చేస్తున్నారో వాళ్ళకు జీతాలు పెంచారు, కానీ వీళ్ళకు మాత్రం 10 రూపాయలు పెంచారన్న. ఆడవారు రోడ్డు బ్లాక్ చేసి నాచారం రోడ్ నెంబర్ 12 షాహీ కంపెనీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు 2000 మంది ఏ జెండా పట్టుకోలేదు. సిపిఎం జెండా పట్టుకోలేదు, బీజేపీ జెండా పట్టుకోలేదు, కాంగ్రెస్ జెండా పట్టుకోలేదు, బీఆర్ఎస్ జెండా పట్టుకోలేదు. నిన్న సిపిఎం వాళ్ళు వస్తే మాకు మీ అవసరం లేదు, మా పోరాటం మాదే అని చెప్పేసి గట్టిగా వాయిస్ ఇచ్చారన్న. ఎమ్మెల్యే దిగొచ్చిండు. ఇంకోటి ఈరోజు ఆ సమ్మె ఇంకా సాగుతూనే ఉంది. పైనుంచి జనరల్ మేనేజర్ దిగొచ్చిండు బెంగళూరు నుంచి ఫ్లైట్లో 10:30కు. ఆయనతో చర్చ జరుగుతుంది. మా డిమాండ్లు పెంచి, మా కిరాయిలు జీతాలు పెంచమని చెప్పేసి. మనమున్నాము చూడు 2000 మంది, 3 గ్రూపులో కలిసి 2500 మంది ఉన్నాము. ఎక్కడ పోయిరానా మీరందరూ? దమ్ము ధైర్యం లేదా? చాలట్లేదా దమ్ము ధైర్యము? మన పోరాటం మనం చేద్దామంటే వాళ్ళకి వినతి పత్రం ఇద్దాం, వీళ్ళకి వినతి పత్రం ఇద్దాం, ఇదేనా? ప్రతిరోజు కాలయాపన తప్ప వేరేదేం లేదు. చలో పోటర్ ఆఫీస్ కూర్చుందాము. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కూర్చుందాం. ఎంతమందికి ధైర్యం ఉందన్నా? కూర్చుంటే వాళ్ళకి జరగదు. మన డిమాండ్లు పూర్తి చేసే వరకు జరగదు. అక్కడి నుంచి చలో ప్రజాభవన్, మన హక్కుల కోసం మనం వినతి పత్రం ఇద్దామని చెప్పేసి పోదామనుకున్నాం కదా. ఎంతమంది కదిలిస్తారో చూస్తాను. ఇట్లో మీ హరికృష్ణారెడ్డి.